గ్రంథవాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. సమయంలో బైబిల్లో నుంచి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం ఆఖరి లైన్ని మనం చదువుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులు మహాగణులు వాసైన మా యేసుక్రీస్తు ప్రభువా, ఆయనకి లెక్కలేనన్ని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆయన ఈ దినాన్ని ఆరాధన కొరకు నాయన మీరు ఇచ్చిన లేఖన భాగాలు బట్టి ఆయన మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆయన సమయంలో చదవని లేఖన భాగాల ద్వారా ఆయన ఆరాధనలో తెలుగులో ఆయన మీరే సహాయం దయచేయండి, తోడి ఉండండి. వాడబడుతున్న జ్ఞాపకం చేసుకోండి. నాయన మీ సురుజాట్ని మరుగుపరుచుకొని ఆయన మీరే నా నోటు ఉండి ఆయన మీరే మాట్లాడి సహాయం దయచేయండి. ఆయన ఇంకా అనేక మంది రావాలి, వాళ్ళు కూడా సకలంలో తోడుకుంటండి, సహాయం దయచేయండి, మీరు నడిపించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ చూస్తున్నాం కదా, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. అయితే ఈ దినాన ఇచ్చిన వాగ్దానం అయితే ఇక్కడ ఘనమైన నామము అని చూస్తున్నాము. ఇక్కడ ఆయన నామము స్తుతింపబడునుగాక అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన నామం ఎందుకు స్తుతింపబడాలి అని మనం చూసుకున్నట్లయితే ఎన్నో కార్యాలు జరిగాయి అని అంటే దేన్ని బట్టి? అది ఆయన నామమును బట్టి. ఆయన నామమును బట్టి ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. అందుకని మనకి ప్రార్థన చేసేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామంలో స్వస్థత, ఆయన నామంలో ఏమొస్తుందంటే స్వస్థత వస్తుంది, పాపికి రక్షణ వస్తుంది. ప్రతిదీ కూడా ఏంటంటే ఆయన నామమును బట్టి మనం ఎన్నో పొందుకునే వారంగా ఉన్నాం. అయితే ఇక్కడ ఆయన నామము ఎంతో ఘనమైందని మనం చూస్తున్నాము. సకల ఆశీర్వచనములకు మించిన నీ ఘనమైన నామం. ప్రతి దానికన్నా అంటే దేనికైనా సరే, అంటే ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిల్లో ఘనమైంది ఏంటంట? దేవుని నామం అన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ కీర్తనకారుడు మనకి ఎన్నో విషయాల్ని మనం చూడవచ్చు. ఒకసారి కీర్తనలో 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. భూమి అందంతటా ఆయన నామం ఎంతో ప్రభావం గలది. ఎంత ప్రభావం గలది అంటే ఒక పాపిని రక్షించడం అనేది చాలా కష్టం, అంతే కదా. ఇప్పుడు మనం సువార్త చేస్తూ ఉంటాము, అంతెందుకు మనం మామూలుగా మన ఫ్రెండ్స్కి మన దేవుని గురించి చెప్తూ ఉంటాం కదా, ఇలా దేవుడు పాపుల కొరకు వచ్చాడంటే వాళ్ళు ఏం చేస్తుంటారు, తిరిగి మనకి ఎటకారంగా మాట్లాడుతుంటారు. ఎన్నో ఎదుర్కొనే సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అయితే మనల్ని కూడా ఏం చేశాడు దేవుడు? రక్షించాడు. ఒకప్పుడు మనం కూడా అలాగే ఉండేవారమేమో, లేదా ఒకప్పుడు మనం కూడా అదే పరిస్థితి ఉండేదేమో. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఒక పాపిని రక్షించడం అంటే చాలా కష్టం. ఒక అన్న పండు అని ఒకసారి ఇక్కడ పరిసరికి వచ్చాడు. ఆ అన్న సంఘం దగ్గర ఒక 5 సంవత్సరాల నుంచి నడుపుతుంటే 2 కుటుంబాలు మందిరానికి వస్తున్నాయి. అంటే ఆ సువార్త చేయడం ఎంత కష్టం అంటే ఒక పాపిని రక్షించడం ఎంత కష్టం అంటే అంత కష్టం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, యెహోవా
మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది, ఎంతో ప్రభావం గలది అన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ కీర్తనకారుడు ఇంకా క్లియర్గా వివరిస్తూ ఉంటాడు. ఒకసారి కీర్తనలు 54వ అధ్యాయం 54వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా చదవండి. చాలు. ఇక్కడ చూస్తున్నాం కదా, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన నామము ఉత్తమమైన నామంగా మనం చూస్తున్నాము. ఇంకా ఏంటంటే, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన నామానికి ఆ కృతజ్ఞతాస్తుతులు అంటే ఆయన నామానికి ఏం చేస్తున్నాడంట, కృతజ్ఞత కలిగి ఉండి ఏం చేస్తున్నాడు, స్తుతులు చెల్లించేవాడుగా ఇక్కడ దావీదుని చూస్తున్నాం. ఇక్కడ క్లియర్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఆ పైనుంచి చూసుకున్నట్లయితే, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. ఇక్కడ చూస్తాం, ఆయన నామాన్ని బట్టి రక్షింపు. మనకి పాడుతాం కదా, ఏమని, ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ. యేసుక్రీస్తు నామంలో మనకి ఏమొస్తుందంటే రక్షణ వచ్చేది ఉంది. అంటే మనకి రక్షణ వచ్చిందంటే ఆయన నామంలో మనకి సువార్త జరిగింది. లేదంటే ఆయన నామంలో మన జీవితంలో ఏం జరుగుతుంది, పాపికి రక్షణ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదుని కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. ఆయన పరాక్రమమును బట్టి న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు, మనల్ని జడ్జ్ చేసేవాడుగా ఉన్నాడు. అంటే ఒక దినాన మనకేముంటుంది, జడ్జ్మెంట్ డే ఉంటుంది. ప్రతి ఒక్కడికి ఏం చేస్తాడు, మనకి తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన పరాక్రమమును బట్టి మనకి తీర్పును తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఈ పై 3 వచనాల్లో చూసుకున్నట్లయితే దావీదు చేస్తున్న ప్రార్థన అక్కడ ఆ కిందకు వచ్చినట్లయితే దావీదు తిరిగి మళ్ళీ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. ఇంకా చూస్తున్నాం కదా 2లో, దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. ఆయన నోటి మాటలు ఏం చేయమంటున్నాడు, చెవిని పెట్టమని చెప్పి అంటున్నాడు. ఇంకా 3లో మనం చూసుకున్నట్లయితే, అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. బలాఢ్యులు ఏం చేస్తున్నారంట, ఆయన ప్రాణాన్ని తీయజూచుచున్నారని మనం చూస్తూ ఉన్నాము. వారు తమ ఎదుట దేవుని ఉంచుకొని వారు కారు, తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకొని వారు కాదని చెప్పి వాళ్ళ గురించి ప్రార్థన చేసేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దావీదు చేస్తున్న ప్రార్థన. అయితే దావీదు చేస్తున్న ప్రార్థన తిరిగి ఆయన ఎలా ఆరాధిస్తున్నాడు అని మనం చూసుకున్నట్లయితే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుడే నాకు సహాయకుడు. మనకి ప్రతి విషయంలో కూడా ఏం చేస్తూ ఉన్నాడు, సహాయకరంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పై వచనం ఫస్ట్ లైన్లో మనం చూసినట్లయితే, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. ఆయన రక్షింపమని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ 4వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు అని చెప్పి క్లియర్గా చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన నామమును బట్టి మనకి ఏం కలుగుతుంది అని అంటే, మనకి రక్షణ వస్తుంది. అంటే ఆత్మీయంగా మనకి రక్షణ ఉన్నది. అదొకటే కాకుండా శరీరంగా కూడా మనకి ఏం చేస్తున్నాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఈ దినాన మనం ఉండకపోతామేమో, ఎందుకనంటే ప్రీవియస్ డేస్లో మనం చూసుకున్నట్లయితే కోవిడ్ సిచ్యువేషన్ ఎంతో క్రిటికల్గా ఉన్న సిచ్యువేషన్. కానీ అలాంటి వాటి నుంచి కూడా మనల్ని తప్పించి బయటను పెట్టి ఈ దినాన్ని ఇక్కడ ఉంచాడంటే దేనికి, దేవుణ్ణి ఆరాధించుట కొరకే మనల్ని ఈ దినాన్న సజీవులుగా ఉంచాడు. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎంతోమంది సేవకులు చనిపోయారు. ఒక విధంగా హెబ్రోన్లో ఇప్పుడు ఏంటంటే సేవకులకి చాలా లోటు. అంటే చర్చెస్ ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి కానీ అక్కడ సేవకులు లేరు. ఏం చేయాలో తెలియక ఏం చేస్తున్నారు, ఆ సరౌండింగ్లో టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నారు, తిరిగి సేవకులుగా పంపించడం, లేదంటే అక్కడ పరిచర్య పంపించడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అంటే అలాంటి ఎంతో భక్తిగా ఉన్న వారిని
చనిపోయారు. మనలో ఏముందని మనల్ని దేవుడు ఈ దినాన్ని సజీవుడిగా ఉంచాడు, మనల్ని నిరంతరం రక్షించేవాడుగా ఉంటున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. శత్రువులు చేసే కీడు, మన శత్రువు మనకి చేసే కీడు తిరిగి ఏమవుతుందంట, వారి మీదకే వెళ్తూ ఉంటుంది. అవి మనం కొన్నిసార్లు మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అంటే మనకి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే మనం నాశనం అయిపోవాలని చాలామంది అనుకుంటారు, కానీ వాళ్ళే దిగజారిపోయే వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళంతటి వాళ్ళే. అవన్నీ ఎలా జరుగుతున్నాయంటే దేవుని పరాక్రమ క్రియలు, ఆయన నామమును బట్టి మన పట్ల జరుగుతున్న కార్యాలు. ఇక్కడ చూసినా కదా, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. నా శత్రువులు ఎవరైతే కీడు చేయాలనుకుంటారో అది తిరిగి మళ్ళీ ఏమవుతుందంటే వారి మీదకి వెళ్ళెదుకుంటుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము, స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించదును. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన నామం ఎలా ఉందంట, ఉత్తమమైనదిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 7వ వచనంలో చూసుకున్నట్లయితే ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. మనకి కలిగే ఆపదలన్నిటిలో నుంచి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే మనల్ని విడిపించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన నామంలో ఏం జరుగుతుందంటే మనకి స్వస్థత కలుగుతుంది. ఒక విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, ఎంతో ప్రార్థన చేసి చివరాకర్లు ఏం చేస్తాము, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. లేదా కొంతమంది సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఏంటంటారు, యేసు నామంలో స్వస్థత కలుగునుగాక, యేసు నామంలోనే పాపికి రక్షణ. అంటే ఆయన నామంలో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అదే ప్రకారంగా మనకి కూడా ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు 7లో మనం చూస్తున్నాం కదా, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఏవైతే ఆపదలు ఉన్నాయో వాటన్నిటి నుంచి మనల్ని విడిపించి దినాన్న సజీవుడిగా ఉంచాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఎంతగానో ఆరాధించే బదులమే ఉన్నాం. ఎందుకనంటే ఈ దినాన్న చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న పని మీద బయటికి వెళ్తే ఇంటికి ప్రాపర్గా వస్తాడా లేదా అనేది డౌట్. అంటే ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. లాస్ట్ ఇదే రైనీ సీజన్లో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ రింగ్ రోడ్ దగ్గర ఒక పంతులు ఏం చేశారంటే అది ఒక స్విచ్ ఆన్ చేస్తుండగా ఏమైపోయాడు, షాక్ కొట్టి చనిపోయాడు. అది షాక్ కొడుతుందని ఆయనకి తెలియదు. న్యూ ఇయర్ టైంలో మామూలుగా బండి మీద వెళ్తున్నారు, ఒక మంచం బండి మీద వెళ్తూ ఒక మంచాన్ని పట్టుకొని ఒకరు వెళ్తున్నారు. ఆ పక్క నుంచి వచ్చి హ్యాండిల్కి చిన్న తగిలింది, అంతే బండి పడిపోయింది. చిన్న 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 పాప అనమాట. వెంటనే చనిపోయింది. కొంతసేపు సర్వైవ్ అయింది, కానీ వెంటనే చనిపోయినటువంటి పరిస్థితి. అంటే అలాంటి ఆపదలు ఎన్నో ఉండొచ్చు మనకి. అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ అవి ఏంటంటే మనకి ఎన్నో ఆపదలు ఉండొచ్చు. వాటన్నిటి నుంచి ఏం చేస్తున్నాడు, దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. మా ఫ్రెండ్ కళ్యాణ్ అని వాళ్ళ డాడీ కూడా క్రిస్టియనే, పరిచర్య చేస్తున్నారు, అలాగే ఒక స్కూల్ రన్ చేస్తున్నారు. వాళ్ళ డాడీ హెల్త్ కొరకు, అంటే ఈ కోవిడ్ టైంలో వాళ్ళ నాన్నని బతికించుకోవడానికి ఏం చేశాడు, మొత్తం స్కూల్ అమ్మేశారు, బస్సులు అన్ని ప్రాపర్టీ మొత్తం అమ్మేశారు. కానీ ఆయన బతకలేనటువంటి పరిస్థితి, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బతకలేనటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి ఏం చేశాడు, మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే నా శత్రువుల గతిని చూచి నా కన్నులు సంతోషించుచున్నది. మన శత్రువుల గతి అంటే మనల్కి ఎవరైతే కీడు చేయాలనుకుంటున్నారో వాళ్ళ గతి ఏమైపోతుంది, పాడైపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం ఒకసారి యెషయా గ్రంథము 60
63 అధ్యాయం, యెషయా గ్రంథము 63 అధ్యాయం 14వ వచనం చదవండి. ఉమ్, 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 ఉమ్. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆయనకి ఉన్న పేరు ఘనమైన పేరుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు, పల్లంలోకి దిగే పశువులు విశ్రాంతి నొందునట్లు. ఇప్పుడు చూసుకున్నట్లయితే పల్లంలో దిగే పశువులు ఏమవుతాయంటే విశ్రాంతి నొందుతాయని మనం చూస్తున్నాం. ఎందుకు విశ్రాంతి నొందుతాయి? పల్లంలో ఏముంటుంది? పల్లం అంటే స్లోప్, డౌన్ కదా, డౌన్లో లేదా లోయలో ఏముంటుంది అని అంటే ఏముంటుంది? ప్రతిదీ కూడా వాటికి దొరికే ప్రతిదీ కూడా ఏమవుతుంది? శ్రేష్టమైంది దొరికేది ఉంటుంది. అంటే పల్లంలోనే వాటర్ ఫ్లో ఉంటుంది. వాటర్ ఫ్లో ఉందంటే చక్కగా మొక్కలు ఉంటే దానికి కావలసిన ఆహారం ప్రతి ఒక్కటి ఏమవుతుంది? పల్లంలోనే దొరికేదిగా ఉంటుంది. కాబట్టి అంటే అది శ్రేష్టమైన స్థలంగా మనం చూస్తున్నాం. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు, పల్లంలోకి దిగే పశువులు ఏమవుతాయంట? విశ్రాంతి నొందుతూ ఉంటాయి. అంటే ఎక్కడెక్కడో తినేసి వస్తాయి, చివరాఖరి మళ్ళీ ఏం చేస్తారు? ఆ పళ్ళంలోకి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తే నీళ్ళు తాగి సాధ తీర్చుకుంటే అక్కడ విశ్రాంతి తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసను. యెహోవా ఆత్మ ఏం చేస్తుందంట? మనకి విశ్రాంతి కలుగజేసేదిగా ఉన్నట్టుగా ఉన్నది. ఎందుకనంటే ఎన్నో టెన్షన్స్ ఉండొచ్చు, లేదా ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ద్వారా మనకి ఏం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంటుంది. ప్రతి వాక్యం ఏం చేస్తుంది? మనల్ని ధైర్యపరుస్తుంటుంది. ఒక విధంగా ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాడు కదా దేవుడు. మనం ఏదో ప్రాబ్లంలో ఉన్నాము, సడన్గా బైబిల్ చదివేసరికి మన డైలీ పోర్షన్లోనే మనకి సమాధానం ఉంటుంది. డైలీ పోర్షన్లో సమాధానం ఉంటుంది, లేదా క్యాలెండర్లో సమాధానం ఉంటుంది, లేదా ఏదైనా సేవకుడు మనతో మాట్లాడుతుంటాడు. అలాగా దేవుడు మనకి ఏం చేస్తాడు? విశ్రాంతిని ఇచ్చేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. నీకు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించేటివి. ఆయన ఘనమైన పేరు కలిగినట్లు ఏం చేస్తాడు? ఆయన జనులను నడిపించేదిగా మనం చూస్తున్నాం. కీర్తనలు 119లో అనుకుంటా ఆయన ఎలా నడిపిస్తాడు? ఆయన వాక్యమును బట్టే కదా. సరి 119 103 ఏదో, ఒకసారి 9లో మనం చూస్తాం కదా, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఆయన వాక్యం బట్టి ఏం చేస్తాడు? మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. అంటే దేని చేత మన నడక శుద్ధి అవుతుంది, మనం ఏది నడవాలి, ఎలా నడవాలి, లేదా ఏ పని చేయాలని చెప్పి మనకి ఏం చేస్తాడు? దేవుని వాక్యం ద్వారా మనల్ని జడ్జి చేస్తూ మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తూ ఉంటాడు. మనం ఈ పని చేయొచ్చా, చేయకూడదా? మనం ఏదైనా తప్పు చేస్తున్నాము, దేవుని వాక్యం గుర్తొస్తుంది, వెంటనే ఏం చేస్తుంది? పాపంలో పడిపోకుండా మనల్ని కాపాడేదిగా ఉంటుంది. కాబట్టి మనం ఈ దినాన్న దేవుణ్ణి ఎంతగానో ఆరాధించే బదులు ఆయన ఘనమైన నామమును బట్టి, ఆయన నామం ఏంటంటే మనల్ని ప్రతి దాని నుంచి మనల్ని స్వస్థపరుస్తుంటుంది. ప్రతి పాపం నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటుంది. లేదా దేంట్లో పడిపోకుండా ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు బయటికి వెళ్ళే ముందు కొంతమంది ప్రార్థన చేసుకునే కదా వెళ్తాం. బండి తీసే ముందు ప్రార్థన చేస్తాము, లేదా మనకి తీసుకొచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్తూ చేస్తాం. మనం అప్పుడు చేసే ప్రార్థన ఏం చేస్తుంది? మనల్ని క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు? తింటూ కూడా చనిపోయిన వాళ్ళు కొంతమంది. అంటే ఏ అపాయం ఎప్పుడు వస్తుందో తెలీదు. కానీ మనల్ని ఏం చేస్తాడు? మనం చేసుకునే చిన్న ప్రార్థన దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉంటాడు, మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉంటాడు. అందుకని మనం ఏం చేయకూడదు అని అంటే సంఘ ప్రార్థనకి నిర్లక్ష్యం పెట్టకూడదు. అంటే ఒక విధంగా మనం ఏం చేస్తున్నాం? దేవునికి చాలా దూరం అయిపోతున్నట్టే కదా. దేవునికి
సంఘ సంఘ ప్రార్థనకి మనం లేమంటే అదేంటి, దేవునికి ఎంతో దూరంగా జీవిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మనకి దేవునికి సంబంధం లేదు, దేవునికి మనకి మాటలు లేనట్టే, మనం దేవునితో మాట్లాడట్లేనట్టే కదా. సో ఈ దినాన్ని నుంచి మనం 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 ఒక తీర్మానం తీసుకుందాం. ఎందుకనంటే ప్రార్థనకి, సంఘ ప్రార్థనకి ఖచ్చితంగా ఉండాలి. దేవునితో మాట్లాడేది మనకు ఉండాలి, దేవునికి మనకి రిలేషన్ ఉండాలి. అదే ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఆయన నామమును బట్టి ఈ దినాన్న మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన నామంలోనే మనకి రక్షణ వచ్చింది, ఆయన నామంలోనే మనకి స్వస్థత వచ్చింది, ఆయన నామంలోనే మనకి విశ్రాంతిని వచ్చింది. ఇంకా ప్రతి దాని నుంచి మనల్ని తప్పిస్తున్నాడంటే ఆయన నామమును బట్టే మనల్ని తప్పించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాన్న మనం దేవుణ్ణి ఎంతగానో ఆరాధించబద్దలమే ఉన్నాం. ఈ దినాన్న ఆయన నామాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించుదాం. దేవుడి వాక్యం దీవించును గాక. మనం ఆరాధనలోకి వెళ్ళే ముందుగా సియోన్ గీతాల్లోంచి ఒక పాటను పాడుకుందాం. పాటల్లో సహాయం చేయడం కొరకు చైతన్య అన్న, అలాగే విల్సన్ అన్న, శ్రావణ్ అన్న వస్తారు.